రీసెంట్గా ఒక గిరిజన కుటుంబంలో మేకలు కాసుకున్నటువంటి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఎవరైతే మగ వ్యక్తి ఉన్నారో ఆయన మరణించడం జరిగింది. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినట్లయితే ప్రభుత్వం నుంచి 5 లక్షల వరకు వాళ్ళకి ఆ కుటుంబానికి చెందే అవకాశం ఉంటుందని చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారంటే చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి టాపిక్ అనమాట ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో రూపాయి వస్తుందంటే మనిషి ఉండంగానే చంపేసే రోజులు ఇవి. ఎవరైతే తన భర్త ఉన్నారో తన పేరు రాజు. ఆమె చెప్పిన సంఘటన ఎలా ఉందంటే మనిషిని కదిలించేసే విధంగా ఉందన్నమాట. హృదయాన్ని కాదు, టోటల్ మనిషినే కదిలిస్తుంది. మీరు కూడా ఒకసారి వింటారని చెప్తున్నాను. తన భర్త పేరు రాజు. ఏదైతే ఆ పోస్ట్ మార్టం చేసే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది కూడా నా భర్తకు కలగకూడదు. నా భర్త మృతదేహాన్ని నాకు అప్పచెప్తే ఆనందంగా నేను అంత్యక్రియలు చేసుకుంటాను. తనని ఇబ్బంది పెట్టి వచ్చేటువంటి రూపాయి ఏది కూడా నాకు వద్దు అని చాలా గర్వంగా చెప్పింది. ఒక మేకలు కాసుకున్నటువంటి ఫ్యామిలీ అంత స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తే ఇప్పుడున్న సమాజంలో మనం ఎంత కొట్టుకొని చచ్చిపోతున్నాం మీరందరూ గమనించండి. మనిషికి మనిషే తోడు. ప్రేమ అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఒక మనిషికి అడ్డం వస్తే ఇంకో మనిషిని చంపేసే పరిస్థితిలో మనం ఉన్నాము. ఇటువంటి రోజుల్లో ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమ మనం చూడటం చాలా అవసరం అని చెప్పేసి మీ అందరి కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.